ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ ఉదయకాలపు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకనికరం చొప్పున మరొక వారము యూసీవైలో వాక్య పరిచయం చేయడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిదండి, మనము గత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథంలోని విషయాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆల్మోస్ట్ అన్ని సంఘాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. చివరిగా ఒక సంఘం లవోదికయ అనే సంఘం గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడిన లేఖన భాగాలలో లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా అనే మాటను చూస్తూ ఉన్నాం. క్రీస్తు వారు ప్రతి సంఘంతో కూడా మాట్లాడుతూ తనను తాను పరిచయం చేసుకుంటున్నట్టుగా మనం ప్రతి సంఘాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. ప్రతి సంఘంతో కూడా ఆయన ఏమై ఉన్నాడో, ప్రతి సంఘంతో కూడా ఆయన మొదటగా పరిచయం చేసుకున్న విషయాలు, తర్వాత ఎందుకు ఆ విధంగా పరిచయం చేసుకున్నాడు అనే విషయాలను కూడా మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ లవోదికయ సంఘంతో ఆయన ఆమేన్ అనువాడు చెప్పు సంగతులు అనే మాటను చూస్తున్నాం. ఆమేన్ అనువాడు చెప్పు సంగతులు, ఆమేన్ అనువాడు చెప్పేవాడు. ఎందుకు ఆమేన్ అనువాడు అని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు అంటే ఇవి నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆమేన్ అంటే ఏంటి మనకు తెలుసు. మనం ఏ ప్రార్థన చేసినా కానీ చివరిగా యేసు నామమున ప్రార్థన చేసి ఆమేన్ అంటాం. ఆమేన్ అంటే మన ఉద్దేశంలో కూడా అర్థం ఏంటి అని అంటే అలాగూ జరుగునుగాక అని కదా అర్థం. మనం ఏ విషయాలైతే ప్రార్థన చేసామో అవి జరుగునుగాక అని మనం కోరుకుంటూ ఉన్నాం. అంటే అర్థం ఏంటి అని అంటే మనం ఏ విషయాలైతే యేసు నామమున ప్రార్థన చేశామో అవన్నీ దేవుడు విని జరిగిస్తాడు అని అర్థం కదండి. ఆయన నెరవేరుస్తాడు. అంటే ఆమేన్ అనువాడు అంటే అర్థం ఏంటి అని అంటే జరిగించేవాడు, నిశ్చయముగా జరిగించేవాడు. అది ప్రార్థనలో మనం ఏమి చేసినా దానిని పొందుకుంటాము అనే నిశ్చయతతో, విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం. ఆమేన్ అనువాడు అని అంటే జరిగించేవాడు. ఆ విషయము కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. 2 కొరింథియన్స్లో 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని వాగ్దానములు ఎన్ని అయిననో అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అనే దాని మీద ఫుట్నోట్ 2 అని ఉంది కదా. కింద వచ్చేసరికి ఆమేన్ అనే మాటను చూస్తున్నాం. నిశ్చయము, ఆమేన్ అంటే నిశ్చయంగా జరిగించేవాడు, ఖచ్చితంగా నెరవేర్చేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఖచ్చితంగా నెరవేర్చగల సమర్థుడు. నేను చేయగల సమర్థుడను, నేను ఏదైనా చేయగల సమర్థుడను అని తనను తాను ఈ సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. ఏమి చేయగలడు తర్వాత నేర్చుకుందాం. సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు, నేను ఇది చేయగలను, జరిగించగలను అని అంటూ ఇంకొక విషయాన్ని కూడా అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్ అనువాడు మాత్రమే కాదు కానీ నమ్మకమైన సత్యసాక్షి. ఆయనకున్న టైటిల్స్ ఇవి, ఆయన క్యారెక్టర్ ఇది. క్రీస్తు వారు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు సంఘానికి అని అంటే మనకు కూడా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. నీకు, నాకు, మనకు కూడా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఆమేన్ అంటే అర్థం ఏంటో మనకు తెలుసు. ఆయన ఏమి చేయగలడో, ఆయన జరిగించగలడో, నిశ్చయముగా చేయగలడో మనకు తెలిసి ఉండాలి, మనము గ్రహించి ఉండాలి, మనకు అర్థమై ఉండాలి. ఆయన ఎవరో మనకు అర్థమై ఉండాలి కదండి. ఇది ఒకటి. అయితే నమ్మకమైన సత్యసాక్షి. నమ్మకము, ఎవరికి నమ్మకము అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి కదండి. ఇది కూడా మనకు అర్థం కావాలి. ఆయనను ఎందుకు తన గురించి ఈ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు
ఎవరికి నమ్మకంగా ఉన్నాడు ఆయన? మనము నమ్ముతున్నామా? లేకపోతే ఆయన ఇంకా ఎవరికైనా నమ్మకంగా ఉన్నాడా? నమ్మకమైన వాడు అని అంటే ఇప్పుడు ఎవరి గురించినో నేను మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి చాలా నమ్మకమైన వాడు అంటే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అది కదండి. తను ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నాడో ఆ కంపెనీలో కానీ లేకపోతే ఆ పనిలో కానీ ఆ వ్యక్తి నమ్మకంగా జీవించేవాడు. నమ్మకత్వానికి మారు పేరు అంటుంటాం కదా, ఆ విధమైన లక్షణము కలిగి ఉన్నవాడు ప్రభువైన క్రీస్తు వారు. ఈ విషయాన్ని మనం హెబ్రీలకు రాసిన పత్రికలో చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి చదువుతాను నేను. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండను. తనను నియమించిన వాడికి నమ్మకంగా ఉండను. ఎవరు? క్రీస్తు వారు. క్రీస్తు వారిని ఎవరైతే పంపించారో ఆయనకు క్రీస్తు వారు నమ్మకంగా ఉన్నారు. ఏ పని నిమిత్తమైతే క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారో ఆ పని చేయుటలో ఆయన నమ్మకంగా ఉన్నాడు కదండి. నమ్మకంగా దేనిని తప్పిపోకుండా మనం యోహాను సువార్త 17వ అధ్యాయం కూడా చూస్తాం. నువ్వు నాకు అప్పచెప్పిన పనిని నేను సంపూర్ణంగా చేశాను. ఏ పనిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. క్రీస్తు వారు ఎందు నిమిత్తమైతే ఈ లోకంలోకి వచ్చారో పని అంతటిని నమ్మకంగా చేసినవాడు. ఆయన ఇల్లంతటిలో కదా, దేవుని ఇల్లంతటిలో. ఎవరు దేవుని ఇల్లు? కిందికి వచ్చినప్పుడు 5వ వచనాన్ని చదువుతాను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద, దేవుని ఇంటి మీద కుమారుడైన క్రీస్తు వారు నమ్మకంగా ఉన్నారు. ఎవరు ఆయన ఇల్లు అని అంటే కిందికి వచ్చినప్పుడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. క్రీస్తు వారు ఎందు నిమిత్తం ఈ లోకంకి వచ్చారో చెబుతూ ఉన్నారు ఈ సంఘానికి, అంటే నీకు, నాకు, మనకు. దేవుడు ఎందు నిమిత్తమైతే క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించారో ఆ పని అంతటిలో నమ్మకంగా చేసిన వాడిని నేను అని ఆయన చెప్పుకోవడం మాత్రమే కాకుండా మనకు తెలుసు లేఖనాలలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాడు. తండ్రి కూడా అప్రూవ్ చేశాడు కదండి. తండ్రి అప్రూవ్ చేశాడు క్రీస్తు వారిని, కుమారుణ్ణి. నమ్మకంగా చేసిన వాడు అంటే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన నమ్మకంగా ఉండేవాడు. అంటే నువ్వు, నేను కూడా ఆయనను గుడ్డిగా నమ్మవచ్చు. తండ్రి నమ్మాడు, నమ్మి ఆయనను పంపించాడు, పని అంతటిని ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు, నేను, మనం కూడా ఏం చేయాలి? అబ్రహాం గారు చేసినట్టుగా చేయాలి. అబ్రహాం గారు ఎంతగా ఆయనను విశ్వసించారో, ఏ పని చెప్తే ఆ పని చేశాడో, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడో, సంపూర్ణంగా ఆయన మీద విశ్వసించాడో అలాంటి వాడు ఆయన. నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా, ఏ అననుకూల పరిస్థితులున్నా, నువ్వు నమ్మే ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అంటే ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. మనుషులు నమ్మకంగా జీవించకపోవచ్చు. అందుకని ఒక చోట అంటాడు కదా, మనం అపనమ్మకంగా ఉన్నప్పటికీ ఆయన మాత్రం నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకమైన వాడు. నువ్వు గుడ్డిగా ఆయనను నమ్మొచ్చు. నీ జీవితంలో నువ్వు వెళ్తున్న పరిస్థితులలో ఆయనను సంపూర్ణంగా విశ్వసించవచ్చు. ఆయన వచ్చిందే తండ్రి పని చేయడానికి. ఆ తండ్రి పని ఏది అని అంటే నీ పని, నా పని చేయడానికి కదండి. కదా, ఇల్లంతటిలో అంటే అర్థం ఏంటి? మనమే ఆయన ఇల్లు. మనల్ని బాగు చేయడానికి, మనకు స్వస్థతనివ్వడానికి, లేకపోతే మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో మన పట్ల, ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. మన గురించి ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు, మనమే ఆయన ఇల్లు అయినప్పుడు, మరి మనము ఆయనను ఎందుకు సంపూర్ణంగా విశ్వసించలేకపోతున్నాం? అందుకని ఆయన అంటున్నాడు, నేను నమ్మకమైన వాడిని అని కదండి. పరిచయం చేసుకుంటున్నాడు, నేను నమ్మకమైన సత్యసాక్షి అనే మాట చూస్తున్నాం కదండి. సత్యసాక్షి, సత్యమును గురించిన సాక్ష్యము ఇవ్వడానికి నేను వచ్చాను అని యోహాను సువార్తలో మనం చూస్తాం కదండి.
18వ అధ్యాయంలో పిలాతు ముందు నిలబడినప్పుడు మాట్లాడుతున్న మాట. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను అంటే అర్థం ఏంటి? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అని అంటే ఇంతకుముందు సత్యము ఉందనా లేదన్న దాని అర్థం. నేను వచ్చింది సత్యమును గురించి చెప్పడానికి వచ్చాను, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అని అంటే అర్థం ఏంటి కదండి? అంటే దానికంటే ముందు ఏముంది? సత్యం లేదా? సత్యం గురించి చెప్పడానికి వచ్చాను అని అంటే ఇంతకుముందు సత్యం లేదనే కదా అర్థం. అసలు సత్యం అంటే ఏంటో తెలియని స్థితిలలో నువ్వు నేను మనము ఉన్నాం. ఈ లోకం ఉంది. సత్యం అంటే ఏంటో తెలియదు. ఎవరంతకు వాళ్ళే సత్యం అనుకుంటున్నారు. నేను జీవించేదే సరైన మార్గం అనుకుంటున్నాను, నా ఆలోచననే సత్యము, నా మార్గాలు ఓకే కదా. ఎవరంతకు వాళ్ళు అనుకుంటూ జీవిస్తున్న జీవితాలు ఆనాడు కాదు ఈనాడు కూడా. నేను వచ్చింది సత్యముల గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను అని అంటే ఆయన అంతకంటే ముందు ఉన్న పరిస్థితులు ఏంటి? అసత్యము, అబద్ధము, మోసము కదండి. ఈ లోక అధికారం కింద అందరూ బంధించబడి మోసంలో జీవిస్తున్నారు, అబద్ధంలో జీవిస్తున్నారు, అసత్యంలో జీవిస్తున్నారు. అందుకనే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యం అంటే అసలు సత్యం అంటే ఏంటో తెలియచెప్పడానికి నేను వచ్చాను ఈ లోకంలోకి. మీరు అనుకుంటున్నది సత్యం కాదు కదండి. సత్యం ఒక్కటే ఉంటుంది, 2, 3 ఉండవు కదా. సత్యం అన్నది ఒక్కటే ఉంటుంది, 2, 2, 4 ఎక్కడైనా ప్రపంచ సత్యం అంటే అదే. ఏ పరిస్థితిలో అయినా, ఏ ప్రాంతంలో అయినా కదా, ఏ మనుషుల మధ్యలో అయినా, ఈ భూమి ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు 2, 2, 4 వేరేది కానే కాదు. 3 అవ్వదు, 6 అవ్వదు, 10 అవ్వదు. సత్యం అంటే అది. కానీ మనం అనుకుంటున్నాం ఏంటి? మనకు తెలిసిందే సత్యం అని అనుకుంటున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడో, లేఖనాలు ఏం చెప్తున్నాయో అది కాదు మనకు ప్రాముఖ్యము. మనకు ఏం అర్థమైందో అదే ప్రాముఖ్యం కదండి. మనకు అర్థమైనదే సత్యము, మనకు అర్థమైనదే నిజము, మనం వెళ్తున్న మార్గమే కరెక్ట్, మన ఆలోచనలే కరెక్ట్. కానీ క్రీస్తు వారు అంటున్నారు అది కాదురా నాన్న, నేను వచ్చింది సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. మీరు జీవిస్తున్న విధానము, మీరు అనుకుంటున్న విధానము, మీ ఆలోచన సరిగా లేదు, ఆ విషయాలను చెప్పడానికే నేను ఈ లోకంలోకి వచ్చాను అని ఆయన అంటున్నాడు. అసలు సత్యం అంటే ఎలా తెలుస్తుంది అని అంటే ఒకవేళ మనకి యోహాను సువార్తలో ఒక మాట చూపిస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. సత్యమును గురించి చెప్పడానికి వచ్చాను. ఆ సత్యమును గురించి చెప్పడానికి అంటే ఈ సత్యము ఎలా ఉంది, ఎవరు నియమించారు అంటే మనకు ఏమర్థమవుతుందని అంటే సత్యమును నిర్ణయించిన వాడు, లేకపోతే ఈ విధంగా మనిషి ఉండాలి, ఈ విధంగా సృష్టి ఉండాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే కొన్ని ధర్మాలు, లేకపోతే కొన్ని విషయాలను దేవుడు అనాది నుంచి కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు సృష్టి అంతటి పట్ల, నీ పట్ల, నా పట్ల కదండి. ఆయనకు ఒక ఉద్దేశం ఉండి ఈ సృష్టిని చేశాడు. ఆయనకు ఒక ఉద్దేశం, తండ్రికి ఒక ఉద్దేశం ఉండి నిన్ను నన్ను మనల్ని చేశాడు. మనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చాడు, మనకు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళిక నాకు ఎలా తెలుస్తుంది, నీకెలా తెలుస్తుంది కదండి. నిజమేదో నీకెలా తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది? సత్యం అంటే ఏంటో నీకెలా తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది? తెలియచెప్పేవాడు ఒకడు ఉండాలి, ఇది సత్యము అని. ఇది సత్యము, మనం అనుకున్నది కాదు సత్యం అంటే, మనకు తెలిసింది కాదు సత్యం అంటే, మనం అనుకున్నది కాదు ప్రణాళిక అంటే. మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను మనమే అనుకుంటూ ఉంటాం. కాదు, దేవుడు అనుకున్నది ఏంటి అనేది మనకు ప్రాముఖ్యం. మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నీది, నాది. అయితే ఎలా తెలుస్తుంది? ఆ విషయం చెప్పడానికి ఆయన వచ్చాడు కదండి. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నవాడే అన్నిటిని, అంటే తెలిసిన వాడు ఒకరు రావాలి కదా చెప్పడానికి. నువ్వేంటో, నీ ఆలోచన ఏంటో, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో, అసలు దేవుడు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో తెలియచెప్పడానికి ఒకరు కావాలి. ఎవరు కావాలి? ఆయన గురించి తెలిసిన వాడు కావాలి, తండ్రి గురించి తెలిసిన వారే కావాలి.
కదండి. ఎవరి అయితే ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆయన గురించి తెలిసిన వాడు కావాలి. ఆయన గురించి తెలిసిన వారు ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. ఆయనని ఎవరు ఇప్పటిదాకా చూడలేదు. తండ్రిని ఎవరు చూడలేదు. ఏ నరుడు ఆయనను చూడలేడు, చూసి బ్రతకలేడు కదండి. కాబట్టి ఆయనను తెలిసినవాడు, తండ్రి గురించి తెలిసిన వాడే ఈ లోకంలోకి రావాలి. అందుకనే ఈ లోకంలోకి వచ్చి మనము జీవిస్తున్న జీవితాన్ని బట్టి, మనిషి జీవిస్తున్న జీవితాన్ని బట్టి, ఆలోచనలను బట్టి ఇది కాదు సత్యం అంటే, ఇది సత్యం అంటే, నా తండ్రి ఈ విధంగా ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఈ విధంగా మిమ్మల్ని జీవించమన్నాడు, ఈ విధంగా మిమ్మల్ని ఆలోచన చేయమన్నాడు, ఈ విధంగా చేస్తేనే నా ద్వారానే మీరు తిరిగి తండ్రి వద్దకు రాగలరు అని అనేక విషయాలను చెప్పడానికి, తండ్రి ఉద్దేశాలను బయలుపరచడానికి, తండ్రి ప్రణాళికను బయలుపరచడానికి ప్రభువైన క్రీస్తు వారు వచ్చారు కదండి. సత్యసాక్షిని అని ఆయన చెప్తున్నాడు. అసలు సత్యం అంటే ఏంటో మనకెవ్వరికీ తెలియదు. లేఖనాలలో రాయబడినది తప్ప ఇంకొక సత్యం లేదు. క్రీస్తు వారు తప్ప ఇంకొక సత్యం లేదు. ఆయన ద్వారా తప్ప మనకు వేరే మార్గం లేదు తండ్రి వద్దకు చేరడానికి కదండి. అందుకని ఆయన సంఘానికి చెప్తూ ఉన్నాడు, ఇది సత్యం అంటే ఏంటి. సత్యం అంటే కిందికి ఆ సంఘం గురించి నేర్చుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకొక మాట అంటున్నాడు ఆయన, సత్యసాక్షియు సృష్టికి ఆదియు అయినవాడు అన్న మాట చూస్తున్నాం కదా. సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు, ఆదియునైన వాడు చెప్పు సంగతులు. చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు, లేకపోతే చాలామంది అంటూ ఉంటారు సృష్టికి ఆది అయిన వాడు అని అంటే సృష్టి ఆరంభానికి క్రీస్తు వారు మొదటగా ఉన్నవాడు, అంటే మొదటగా సృష్టించబడినవాడు. అంటే క్రీస్తు వారు కూడా ఒక సృష్టి అని చాలామంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఆయన కూడా సృష్టినే అని చెప్పేవాళ్ళు, మోసంలో జీవించేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఆయన కూడా సృష్టి ఆది అయి ఉన్నాడంటే సృష్టి చేయడానికంటే ముందుగా సృష్టించబడిన వాడు క్రీస్తు వారు. ఆయన సృష్టించబడినవాడు కాదు. యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటి, ఆరిజిన్ ఆఫ్ ద క్రియేషన్ అని అర్థం. అంటే సృష్టి ఆయన ద్వారా ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే క్రీస్తు వారి ద్వారా మొదలైంది. ఆ మాట మనకి కొలస్సీయులకు రాసిన పత్రికలో కనిపిస్తుంది కదండి. కొలస్సీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 15 నుంచి చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వమును ఆయన యందు సృష్టించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయనలో. ఆయన ద్వారా అంటే హీ ఈజ్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త, సృష్టి కాదు. క్రీస్తు వారు సృష్టి కాదు, సృష్టికర్త. ఆది సంభూతుడై ఉన్నాడు, లేకపోతే సృష్టికి ఆది అయి ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే క్రియేషన్కి ఆది సంభూతుడు అంటే అర్థం అవ్వడానికి, ఒక వ్యక్తి ఒక కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నాడు. కంపెనీని స్టార్ట్ చేయాలనుకొని మొదలుపెట్టాడు. ఇల్లు తీసుకున్నాడు, లేకపోతే రూమ్ తీసుకున్నాడు, లేకపోతే ఆఫీస్ మాదిరి తీసుకున్నాడు. మొత్తం మెటీరియల్ కావాల్సినవన్నీ సమకూర్చి ఒక దినాన స్టార్ట్ చేశాడు. ఈ రోజు నుంచి ఈ కంపెనీ స్టార్ట్ అవుతుంది అని ఓపెనింగ్ సెరమనీ పెట్టుకున్నాడు. అయితే ఆ కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ వ్యక్తి అందులో ఒక ఎంప్లాయీగా జాయిన్ అవ్వాలి కదండి. ఆయన ఎండి కావచ్చు, లేకపోతే సిఇఓ కావచ్చు. ఆ కంపెనీలో మొదటి ఎంప్లాయీ ఆ వ్యక్తి. ఎవరైతే మొదలు పెట్టాలనుకున్నారో ఆ కంపెనీని, అందులో మొదటి ఎంప్లాయీ ఆ వ్యక్తి. సిఇఓ కావచ్చు, లేకపోతే ఎండి కావచ్చు, ఇంకొకటి కావచ్చు కదా. ఒక ఉన్నత స్థానాన్ని ఆ వ్యక్తి తీసుకుంటాడు, మొదటి ఎంప్లాయీ. ఆ కంపెనీలో ఆ వ్యక్తి మొదటి ఎంప్లాయీ అంటే అప్పుడే ఆ వ్యక్తి సృష్టించబడ్డా, పుట్టాడా, లేకపోతే దానికంటే ముందు ఉన్నాడా? ముందు ఉన్నాడు కదా. ఆ కంపెనీలో మొదటి ఎంప్లాయీ అంతే. ఆ కంపెనీ అతని నుంచి స్టార్ట్ అయింది, మొదలైంది. ఎగ్జాక్ట్గా క్రీస్తు వారు కూడా ఈ సృష్టి ఆరంభము నుంచి చేసినవాడు, ఆయన ద్వారా వచ్చింది.
అంటే ఆయన అంతకంటే ముందు ఉన్నాడని కదా అర్థం. కంపెనీ మొదలు పెట్టడానికంటే ముందు పని జరిగింది కదా, గ్రౌండ్ వర్క్ జరిగింది. ఎగ్జాక్ట్గా క్రీస్తు వారు కూడా గ్రౌండ్ వర్క్ చేశారు వాళ్ళు. దానికంటే ముందు ఉన్నవాడు సృష్టికర్త, ఆయన తండ్రితో సమానముగా ఉన్న అధికారం కలిగి ఉన్న మహిమ ఘనత కలిగి ఉన్నవాడు ప్రభువైన క్రీస్తు వారు. ఆయన సృష్టిలో ఆయన కూడా ముగ్గురు కలిసి కదా సృష్టి చేసిన వారు ప్రభువైన క్రీస్తు వారు. ఆయన సృష్టి కాదు, సృష్టికర్త కదండి. ఆయన ద్వారా అయితే నేను సృష్టికర్తను, ఆది సంభూతుడను అని నేను చెప్తూ ఉన్నాను, నేను పరిచయం చేసుకుంటున్నాను. ఈ 3 విషయాలు ఈ సంఘానికి ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు ఆయన కదండి. ఈ 3 విషయాలు చెప్తున్నాడు. ఆమెను అనువాడును ఖచ్చితంగా చేయగలను కదండి. ఆమెను అనువాడు చెప్పే సంగతులు, నమ్మకమైన వాడిని, సత్యసాక్షిని, అసలు సత్యం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయి. సత్యసాక్షిని చెప్పేవాడిని చేస్తున్నాడు. సృష్టి ఆది నుంచి నిన్ను సృష్టించిన వాడిని, నీ సంఘాన్ని సృష్టించిన వాడిని, నీ జీవితం ఏందో నాకు తెలుసు, అందుకని కిందికి వచ్చినప్పుడు నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు కదా. ప్రతి సంఘంతో మాట్లాడుతున్న మరొక మాట, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ గురించి నా గురించి ఆయనకు ఖచ్చితంగా బాహాటముగా తెలుసు. నీ ఆలోచనలేంటో, నీ తలంపులేంటో, నీ ఉద్దేశాలేంటో ఖచ్చితంగా తెలుసు. ప్రతి సంఘం గురించి ఆయనకు తెలుసు, ప్రతి వ్యక్తి గురించి ఆయనకు తెలుసు. హృదయ తలంపులు తెలుసు. నేను లోపల అనుకుంటున్నానులే బయటకి తెలీదులే అనుకోవడానికి లేదు. ఎందుకు? ఆయన సృష్టికర్త కదా, నిన్ను సృష్టించిన వాడు. ఆలోచనలు రాకముందే ఆయనకు తెలుసు నువ్వేం ఆలోచన చేయబోతున్నావో, నువ్వేం మాట్లాడబోతున్నావో, నీ ఆలోచన ఏంటో, నీ ప్రవర్తన ఏంటో, నువ్వేం చూస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో ఇవన్నీ ఆయనకు తెలుసు. ఏం చేస్తున్నావో తెలుసు ఆయనకి కదండి. ఇవన్నీ ఆయనకు తెలుసు. నీ క్రియలు నాకు తెలుసు. అందుకనే ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఆది సంభూతుడు, నేను సృష్టికర్తనే కదండి. ఇవన్నీ చెప్పుకుంటూ ఆయన ఒక మాట అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఒక కంపారిజన్ చేస్తున్నాడు ఈ సంఘంతో. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అంటున్నావు కదండి. అంటే చల్లగా ఉండడము ఆయనకిష్టమే, వెచ్చగా ఉండడము ఆయనకిష్టమే. మేలు అంటున్నాడు కదా. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, అది మేలు, అది నీకు మేలు. వెచ్చగానైనా ఉండు, అది నీకు మేలు. చల్లగానైనా ఉండు, అది నీకు మేలు. ఏంటి వెచ్చగా ఉండడం అంటే, చల్లగా ఉండడం అంటే? మనకు వెచ్చగా ఉండడం అంటే తెలుసు, రోషము కలిగిన, సాక్ష్య జీవితము కలిగిన జీవితము. క్రైస్తవ జీవితము అని అంటే రోషము కలిగిన జీవితము. దేవుని నామము అవమానపరచబడకుండా నీకు అప్పచెప్పిన పనిని, నాకు అప్పచెప్పిన పనిని సమయాన్ని వృధా చేసుకోకుండా ఆత్మీయ జీవితం జీవించడం. ఉదాహరణకి మనం వీళ్ళని చెప్పుకోవచ్చు, స్టెఫెన్ని చెప్పుకోవచ్చు, పౌలు గారిని చెప్పుకోవచ్చు కదా. అంటే చావడానికి కూడా సత్యమును ప్రకటించడానికి తీర్మానం తీసుకున్నవాడు. ఏ విధం చేతనైనాను సత్యము ప్రకటించబడాలి. ఎవరో ఏమనుకుంటారో అని కాదు, మనుషుల మెప్పును కోరుకోవడం కాదు కదండి. మనుషులు ఏమనుకుంటారో కాదు, సత్యము సత్యమే, సత్యము మాత్రమే ప్రకటించబడాలి కదండి. ఒక రోషము కలిగిన జీవితం ఆనాటి భక్తులు చేశారు కదండి. అనేక మందిని దేవుని మార్గంలో నడిపించడానికి తీర్మానం తీసుకున్న జీవితము. వెచ్చగా ఉండడము కదండి, యాక్టివ్గా ఉండడము, లేజీగా ఉండకపోవడం, సోమరితనాన్ని విడిచిపెట్టడం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు మనం ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఎవరితో కలిసినా మన ఆత్మీయ జీవితాన్ని మర్చిపోకుండా నేను క్రీస్తు వారి చేత ఎన్నుకోబడిన, లేకపోతే క్రీస్తు వారిని వెంబడిస్తున్న క్రైస్తవుని అనే జ్ఞాపకం ఉన్న వ్యక్తి రోషము కలిగిన జీవితం జీవించాలి. అంటే ఒక సాక్ష్యార్థమై మన మాట, ప్రవర్తన, తలంపు ఎక్కడికి వెళ్ళినా కానీ క్రీస్తు వారిని చూపించాలి అనే ఆశ, వెలుగును చూపించాలి అనే ఆశ, చీకటిలో ఉన్న వారిని ఏ విధం చేతనైనా వెలుగులోకి నడిపించాలనే ఆశ 24/7 హృదయంలో ఫిక్స్ చేసుకున్న వాళ్ళు.
ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగ విషయాలు, లేకపోతే కలిసిపోవడము, అన్యులతో ఉన్నప్పుడు అన్యులతో కలిసిపోవడం కాదు కదండి. ఎక్కడ ఉంటే ఏ గొంగు ఏ చుట్టుకు ఏదో అంటారు కదా, ఏ ఎండకా గొడుగు కాదు, గోడ మీద పిల్లి లాంటి వాళ్ళకి కాదు, అటు ఇటు కాదు. రోషము కలిగిన జీవితము, వెచ్చగా ఉండడం అనంటే మన ద్వారా ఇతరులు ప్రభావితము చేయబడే జీవితము. మనల్ని చూసినప్పుడు క్రీస్తు వారిని చూసినట్టుగా, లేకపోతే మన మాట విన్నప్పుడు ఎదుటివారు ఆదరించబడే విధంగా రోషం కలిగిన జీవితం జీవించడము, వెచ్చగా ఉండడం. అంటే మరి చల్లగా ఉండడం అంటే అది లేకుండా జీవించడమా? ఆత్మీయత లేకుండా, ఆత్మీయతలో చల్లగా ఉండిపోయి జీవించడమా? సరే, వెచ్చగా ఉండడం అంటే తెలుసు. మరి చల్లగా ఉండడం అంటే ఆయనను ప్రకటించకుండా కాముగా ఉండిపోవడం, ఎవరికి చెప్పకుండా చల్లగా ఉండిపోవడమా? ఆత్మీయతలో కాదని. ఈ మాటలు ఆనాటి భౌగోళిక పరిస్థితులను ఆధారం చేసుకొని ప్రభువైన క్రీస్తు వారు చెప్పారు. చల్లగా ఉండొచ్చు నువ్వు, వెచ్చగానైనా ఉండొచ్చు అని. అంటే ఆనాడు ఆ సంఘము ఉన్నా, లేకపోతే ఆ సంఘం ఎక్కడైతే స్థాపించబడిందో, ఎక్కడైతే ఉందో ఆ పట్టణము, దాని యొక్క భౌగోళిక స్థితులను ఆధారం చేసుకొని క్రీస్తు వారు ఈ మాటలు చెప్పారు. ఏంటి ఆ భౌగోళిక స్థితులు అంటే ఏంటి అని అంటే, అక్కడ లవొదికయ, కొలస్సి, హీరాపోలిస్ అనే 3 పట్టణాలు దగ్గరలో ఉన్న పట్టణాలు. అవి పర్వత ప్రాంతాల్లో చుట్టూ, లేకపోతే పర్వత ప్రాంతాల మధ్యలో అవి ఉన్న 3 పట్టణాలు అన్నమాట. ఏంటి? లవొదికయ, కొలస్సి, హీరాపోలిస్ అని ఈ 3 పట్టణాలు అక్కడ ఉండేవి. అయితే ఈ కొలస్సి పట్టణానికి అక్కడ ఒక నది ప్రవహించేది. నది పేరు లైటస్ సంథింగ్ ఉంది. ఒక నది ప్రవహించేది. ఏ సంఘానికి, ఏ పట్టణానికి? కొలస్సి పట్టణానికి లైటస్ అనే ఒక నది ద్వారా నీరు ఆ ప్రాంతంలో ప్రవహించేది. ఆ నీరు మంచి నీరుగా వాళ్ళు తాగడానికి, వ్యవసాయానికి పనికొచ్చే విధంగా ఆ చల్లని నీరు, ఆ నది ద్వారా వచ్చే ఆ నీరు వాళ్ళకు జీవనోపాధికి అవసరమైన నీరు, తాగడానికి పనికొచ్చేది, అదే వ్యవసాయానికి అదే వాడుకునే వాళ్ళు, మంచి నీరు అది. అది కొలసి పట్టణానికి ప్రవహించే నీరు. అదేవిధంగా హీరాపోలిస్ అనే పట్టణంలో నీటి బుగ్గలు ఎక్కువగా, వేడి నీటి బుగ్గలు. హీరాపోలిస్ అనే ప్రాంతంలో వేడి నీటి బుగ్గలు ఎక్కువగా ఉండేవి. అవి ఆ ప్రాంతంలో వేడి నీటి బుగ్గలు అని అంటే నీరు ఉబుకుతూ వస్తూ ఉంటుంది కదా, దాని అంతకదే వస్తూ ఉంటుంది. చాలా ఉండేవి అక్కడ వేడి నీటి బుగ్గలు. సో వీటి వలన ఏమవుతుందంటే అక్కడ దాంట్లో ఎక్కువగా మినరల్స్ ఉన్నాయని, లేకపోతే దాని ద్వారా ఆ నీరు తాగిన వారికి స్వస్థత జరిగేది. అంటే రోగాలు కుదుర్చబడేవి. ఆ నీళ్లు తాగినప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి స్వస్థపరచబడి, అందుకనే చాలామంది అక్కడికి వచ్చేవాళ్ళంట. ఆ సమయంలో చాలామంది వచ్చి నీళ్లు తాగి స్వస్థపరచబడి వెళ్ళేవాళ్ళు. అనారోగ్యంతో వచ్చి నీళ్లు తాగి స్వస్థపరచబడి వెళ్ళేవాళ్ళు. నీటి బుగ్గలు ఉన్నాయి హీరాపోలిస్ అనే పట్టణంలో. అంటే అర్థమేమి? ఈ వేడి నీళ్ళు మనిషికి ప్రయోజనకరంగా ఉన్నాయి, స్వస్థపరుస్తూ ఉన్నాయి, బాగు చేస్తూ ఉన్నాయి. ఈ చల్లని నీళ్ళు ఏమవుతున్నాయి? వాటికి మనిషి తాగడానికి రెగ్యులర్గా, అదేవిధంగా జీవనోపాధికి పనికొచ్చేవిగా ఉన్నాయి. అంటే చల్లని నీళ్ళు ప్రయోజనకరంగా ఉన్నాయి, వేడి నీళ్ళు ప్రయోజనకరంగా ఉన్నాయి. వాటి ద్వారా మనిషి ప్రయోజనం పొందుతున్నాడు, మేలులు పొందుకుంటున్నాడు. వాటి వల్ల ఉపయోగం ఉంది. అయితే మరి ఈ నులివెచ్చని నీళ్ళు ఏంటి? నులివెచ్చని నీళ్ళు లవొదికయ పట్టణానికి పర్వత ప్రాంతాల నుండి ప్రవహిస్తూ వచ్చిన నీరు, అవి నులివెచ్చగా ఉండేవంట. అయితే ఈ నీరు దేనికి వాడేవాళ్ళు వీళ్ళు అని అంటే, లవొదికయ పట్టణము క్లాత్ మర్చెంట్ అని, దీనికి వస్త్రాలకి, వస్త్ర పరిశ్రమ చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. అది చాలా రిచ్ అన్నమాట. ఇండస్ట్రియల్ ఏరియాకి, లేకపోతే ఇండస్ట్రీస్కి చాలా పేరుగాంచిన పట్టణము లవొదికయ పట్టణం. సో దీని కొరకు ఈ నులివెచ్చని నీళ్లను వాడేవాళ్ళు. దీనికి ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోవడానికి వాడడం వలన, ఈ వస్త్ర పరిశ్రమలు అభివృద్ధి చెందడం వలన, ఎక్కువగా ఉండడం వలన ఏం దొరుకుతుంది? ఉపాధి దొరుకుతుంది కదా. దాని వలన ఏమవుతుంది? డబ్బు బాగా సంపాదించారు. రిచ్. ఈ పట్టణము చాలా రిచ్ సిటీ,
చాలా ధన సమృద్ధి కలిగిన పట్టణం. ఈ నులివెచ్చని నీరు ద్వారా వారి యొక్క స్థితి ఏమైపోయిందంటే వీళ్ళు బ్లెస్ అవుతూ వస్తూ ఉన్నారు. ఏ విధంగా బ్లెస్ అవుతున్నారు? ఫిజికల్గా ధన సమృద్ధిని కలిగి ఉన్న పట్టణం ఇది. ధన సమృద్ధి ఉన్నప్పుడు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. గర్వం వచ్చినప్పుడు దేవుని మర్చిపోతాం కదండి. సమయం కూడా అయింది, అందుకనే కిందికి వచ్చినప్పుడు దేవుని చిత్తం అయితే వచ్చేవారని చెప్తాను. అందుకే ఒక మాట చదువుతాను. కిందికి వచ్చినప్పుడు ఆయన అంటాడు కదా 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు. యాక్చువల్గా నీ పరిస్థితి ఇది. ఎందుకు చెప్పాడు ఆయన ఆమెననువాడు? ఎందుకు చెప్పాడు ఆయన సత్యసాక్షి అంటే అసలు నువ్వేంటో నువ్వు తెలుసుకో. ఫస్ట్ సత్యం అంటే నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకో. ఏం ఆలోచిస్తున్నాను? నేను ధన సమృద్ధిని చేసుకున్నాను అని నీ అంతకు నువ్వు ఆలోచించుకుంటున్నావు కదా. కానీ అసలు నీ పట్ల నా ప్రణాళిక ఏంటో తెలుసా? నువ్వు దౌర్భాగ్యుడవు కదా, దిక్కుమాలిన వాడవు నువ్వు కదా. అందుకనే ఆయన నులివెచ్చని జీవితం అన్నది ఆయనకి ఇష్టంలా, ప్రయోజనకరమైన జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నులివెచ్చని ఈ నీటి ద్వారా ధన సమృద్ధిని సంపాదించుకున్నాడు. కానీ దేవుని నుండి తప్పిపోయిన పట్టణం ఇది జరుగుతుంది. మరికొన్ని విషయాలు దేవుని చిత్తం అయితే వచ్చే వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని క్రీస్తు వారు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు నీతో, నాతో, మనతో? ఆయన పరిచయం చేసుకుంటున్నదే మనతో మాట్లాడుతున్నాడు అని అంటే అందులో ఏదో అర్థం ఉంది. అందులో నేను సరి చేసుకోవలసినవి ఉన్నాయి, మనం సరి చేసుకోవలసినవి ఉన్నాయి. అసలు మనం ఎవరు? మనం అనుకున్నది కాదు మనకు కావాల్సిందే. మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో కావాలి. సంఘం గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో ప్రాముఖ్యం. సంఘం ఏమనుకుంటుందో కాదు. ధన సమృద్ధి కలిగి ఉన్నానని అనుకుంటున్నాను, నేనున్న స్థితి నాకు బాగుందో, నేనున్న స్థితిని బట్టి నేను అతిశయపడడం కాదు, నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నది చాలా ప్రాముఖ్యం. నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరికొన్ని విషయాలు వచ్చే వారము. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్.